హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై విలేజ్ స్టార్ 7. ఈరోజు మనం ఒక రైతు దగ్గర ఉన్నాం. తను 30-40 సంవత్సరాలకి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నట్టు. ఇందులో ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది అని మనం తనతో మాట్లాడదాం లైవ్ లో. ఒకసారి మనం తనను నమస్తేనా, ఏం పేరు గట్టిగా మాట్లాడు. పల్లె తీసుకురాతమా అన్న, వాళ్ళకి వెళ్ళి చేస్తున్నారు ఈ వ్యవసాయం? నేను 40 సంవత్సరాలు చేస్తాను. 40 సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నా మీరు వ్యవసాయం? ఈ ఇందులో ఏమన్నా లాభం ఉందా ఈ వ్యవసాయం వల్ల? ఇంకా లాభం అంటే ఇంకేదో మనకు తిండి పెడితే మిగతా ఎక్కువ లాభం లేదు. మరి ఎందుకు ఈ వ్యవసాయం చేస్తారు మీరు? ఏదో ఇంకా వ్యవసాయం చేస్తామంటే ఇంకా బళ్ళు ఉంటాయి, అన్నింటే చేసుకుని బతకాలి కదా. బతకాలి, ఇల్లు కలెక్షన్ అవుతుంది. ఏదో అంటే అవుతుంది. ఒక అన్నింటిలో సూటి పడదు. అన్న, మీరు 40 సంవత్సరాలకి వెళ్ళి ఈ వ్యవసాయాన్ని నమ్ముకున్నారు అంటే మీకు వ్యవసాయం అంటే ఇష్టమా? ఇష్టం అంటే మన తాతలు సంపాదించింది మనం చేసుకుంటున్నాము. మనం కష్టపడి కొన్నది లేదు, చేసింది లేదు. ఓకే, అంటే ఈ మీ వంశపరంగా మొత్తం వ్యవసాయం చేయడమే. మీ తాతలు, మీ డాడీ, అందరు కళ్ళు బేరం అది ఇది చేసేది. అలాగే మీరు ఇంకేమేం చేశారు ఈ వ్యవసాయంతో పాటు? కూరగాయలు కానీ ఇంకేమైనా పండిస్తారా? కూరగాయలు అంటే ఇంకా మన ఇంటి పూర్తి అంటే అమ్మేళ్ళే చేసేది. ఇంటి పూర్తి చేసుకునేది, బర్ర పాలు పెట్టుకునేది, కళ్ళు బేరం ఇది దున్నుకొని చేసుకునేది. ఓకే, ఇప్పుడు మీరు బలరు, దీంతో పాటు బలరు అనమాట. అంటే వ్యవసాయం ఒకటే చేస్తే లాభం లేదు. అదొకటి ఇదొకటి అయితేనే బతాం మనం. ఒకదాంతో ఏదన్నా ఒకటే లాస్ అయిపోతుంది. ఎట్లా బతాం అని చెప్పు. అంతేనా? మీ పేరేం పేరన్నా? నా పేరు మల్లేషా. అన్న, ఈ బలరు మీరు ఎన్ని రోజులకి వెళ్ళి మీ దగ్గర ఉన్నాయి? బలరు ఎప్పటికెళ్ళి మీకు ఇలా ఎంత లాభం ఉంది అన్న? బలరు ఇప్పుడు అంటే నాయన వాళ్ళు ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసినప్పుడు. నువ్వు చిన్నప్పటికి వెళ్ళి చూసినావా? ఇప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇంకా బళ్ళతో ఏంటంటే మనకి మంచిగా ఉంటాయి. బళ్ళతో ఇన్కమ్, ఒక సైడ్ ఇన్కమ్ అంటే ఒకటే దాని మీద ఆధారపడకుండా వాళ్ళతో మనకు సపోజ్ ఒక బర్రె పాలిచ్చినా నెలకు 10,000 వస్తాయి. ఓకే అన్న, ఇప్పుడు ఈ బలర వల్ల ఎక్కువ లాభమా, ఆవుల వల్ల ఎక్కువ లాభం అన్న? ఆవులు అంటే ఆవులతో ఇట్లా మంచిగానే ఉంటది. ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయి, వాళ్ళని కొంచెం తక్కువ ఇస్తాయి. రేట్ తక్కువ ఉంటే రేట్ కొంచెం ఎక్కువ ఉంటది. ఓకే, అంటే సపోజ్ ఇది 60 పోతాయి, ఆవు పాలు 40 పోతాయి. ఓకే, అంటే మన కాడిడా కవర్ అవుతుంది. కవర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బలరకి ఎక్కువ ఇబ్బంది ఉంటుందా, ఆవులకి ఎక్కువ ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది అంటే బలర మంచిగా మెయింటెనెన్స్ ఉంటాయి. దానికంటే ఇబ్బంది ఆవులు అంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి చూసుకోవాలి అంత. మనకంటే ఆవుల గురించి పెద్ద తెలియదు మనకి. ఓకే, లేవు కాబట్టి. అంటే నువ్వు చిన్నగా ఉన్నప్పటికి వెళ్ళి బలరే ఉన్నాయి, మనకి ఆవులు లేవు. ఓకే ఓకే, ఇంకా ఇట్లే మీ డాడీకి వెళ్ళి ఇట్లే బలరు వస్తున్నాయి, నువ్వు ఇంకా చిన్నప్పటికి వెళ్ళి తింటలే. అదే అట్లా ఇంకా మనం కొనుక్కొచ్చిన వేసినవి కానీ మనం ఇంటివే. ఓ, ఇంటిగానే మన దగ్గర పెట్టి మన దగ్గర పెరిగినాయి అన్ని. పుట్టి పెరిగినాయి అవన్నీ. ఓకే ఓకే, అయితే మీరు ఉన్నవి ఏం లేవు ఉన్నాయంటే దీన్ని తల్లిని కొన్నాం అట్లా. అవేమో ఇంకా అవన్నీ మనకి ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఓకే, అంటే దీని వెంకనే అన్ని ఇంకా వచ్చినాయి, ఒకదానికి ఒకదానికి వచ్చినాయి. అంటే ఒకవేళ అన్ని బలరు ఒకటేసారి ఈంతాయా, లేకపోతే కొన్ని ఒకటి అంటే మనకి ఇప్పుడు 5 ఉన్నాయిగా, మనకి ఎప్పుడు ఒక 2 ఇస్తాయి. ఇప్పుడు 2 1 కనీసం ఒకటే ఇస్తాయి. ఇప్పుడు లాస్ట్ కుంది పెద్ద భార్య, అదేంత ఒక నెల 2 నెలల. ఇప్పుడు ఇది ఆ 2 నిన్న కట్టిన ఒక 5-6 నెలలు అవుతుంది. మనకి 4-5 ఉన్న దానిలో ఎప్పుడు 1-2 ఒకటే ఇస్తాయి ఎప్పుడు కనీసం. అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే 4-5 ఒక బలరు గానీ ఆవులు గానీ దీన్ని సైడ్ బిజినెస్ లెక్క పెట్టుకోవాలి. ఇవి ఉంటే మనకి ఇట్లా రోజు ఇన్కమ్ వస్తుంది. వీళ్ళు వచ్చి ఉత్తా పోకుండా వచ్చి వినుకొని పోతే వాళ్ళు రోజు పొద్దుగాలు వస్తారు, సాయంత్రం వరకు ఉంటాయి కాబట్టి వాళ్ళకి 1-2 బాల్ ఇస్తే నెలకు 2 బాల్ ఇచ్చి నెలకు 15,000-20,000 ఇన్కమ్ వస్తుంది. అన్న, ఈ పాలు ఇట్లే ఫ్రెష్ పోస్తారా మీరు, లేకపోతే డైరెక్ట్ బూత్లా ఎట్లా? మీరు బూత్లనే పోస్తారా? అంటే ఇప్పుడు ఎవరికైనా కస్టమర్ డైరెక్ట్ అంటే ఇంకా మనకి ఒక్కొక్క కస్టమర్ వేలేంగా వెనకాడికి ఎన్ని ఇస్తాను తీసుకుని బూత్లనే పోస్తాం. ఒక్కొక్క కస్టమర్ కంటే తీసుకోవాలి, ఇంటికాడ ఇచ్చి రావాలి అంత. ఇది ఎన్ని కానీ 3 లీటర్లు కానీ ఒకరోజు 3 ఇస్తుంది, ఒకరోజు 2 ఇస్తుంది, ఒకరోజు 3.5 అట్లా ఇస్తామన్న. మన ఒక కస్టమర్ అంటే దానికి దగ్గర సెట్ చేసుకోలేంగా, తీసుకుపోయి బూత్ కోసం మనకు లీటర్ 60 కట్టిస్తారు అట్లా. కానీ పాలు ఇట్లా బాగున్నాయి, మంచిగా స్వచ్ఛంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్యాకెట్ పాలు అవి కల్తీ పాలు అయినాయి కదా. ఇప్పుడు మన దగ్గర వాళ్ళే ఇచ్చుకుని పోతుంటే మీరు ఇస్తారా? ఇస్తారా? ఓకే అన్న, ఎంత ఇస్తారన్నా? మినిమం ఒక లీటర్ 60 రూపాయలు ఉంటుందా? మనకైతే 60. ఇదే పాలు వాళ్ళ బూతలు కొంచెం 10 రూపాయలు 20 రూపాయలు చూసుకొని అమ్ముకుంటారు. 80 రూపాయలు అమ్ముతారు మామూలుగా. 80 రూపాయలు. అదే మన దగ్గర వచ్చినా ఇంకా డైరెక్ట్ ఆవు
బర్రెకు వెండి పోషిస్తున్నాం కాబట్టి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా నష్టం లేదు, మంచి క్వాలిటీ పాలనమాట. ఓకే అన్న. హాయ్ ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. అయితే మన వాళ్ళు అన్న ఏమంటున్నాడు, వాళ్ళ డాడీ ఏమంటున్నాడు అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఒకే దాంట్లో ఆధారపడవచ్చు. కూరగాయలు కానీ ఆవులు కానీ ఇంకా వేరే రకంగా అయినా మనకు ఇన్కమ్ జనరేట్ అయ్యేది చేసుకోవాలంటారు. ఓన్లీ వచ్చే మీద ఆధారపడితే లాభం ఉండదు, అంటే చేసి వేస్ట్ అని అంటున్నారు. నరసింహన్న